హలో, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు తనుమను వ్లాగ్స్. పెళ్లి వీడియోలు అయితే చూస్తున్నాం కదండి. మ్యారేజ్ అయితే మా మేనల్లుడి మ్యారేజ్ వీడియోలు అయితే పెడుతున్నాను. అందరూ చూస్తున్నారు. కొన్ని అయితే లైవ్లు పెట్టాను, కొన్ని వీడియోలు అప్లోడ్ చేసి పెట్టాను. అయితే ఫైనల్గా సారీ పట్టుకురావడం, సారీ పట్టుకొచ్చిన తర్వాత సారీ కూడా లైవ్ పెట్టాను. అది కూడా చాలామంది ఆదరించారు. లైవ్ సారీ పంచడం అది కొంత పెట్టాను. ప్లస్ నాకు మా వదిన గారు అయితే పెళ్ళిలో అన్నీ కిరాణాది తీసుకొస్తాం కదా, అవన్నీ మిగిలిపోయినవన్నీ కొన్ని మిగులుతాయి కదండి, అన్నీ అయిపోవు కదా, కొద్దిగా ఎక్స్ట్రా తెచ్చుకుంటాం కదా, అన్నీ కూడా ఎక్కువ మంది వస్తారని అవి మిగిలినవన్నీ కూడా నాకు మా చెల్లికి కొన్ని, నాకు కొన్ని అలాగా పెట్టిందనమాట. మా వదినకైతే సొంత ఆడపిల్లలు అంటే లేరు, మేమే ఆడపడుచులమే ఆడపిల్లలం అనమాట. మా చెల్లి, నేను, మా అన్నయ్య. ఏదైనా మా వదిన దగ్గర ఉన్నది అంటే ఫస్ట్ గుర్తొచ్చేది మేమేనండి. మా చెల్లి కానీ, నేను కానీ, తర్వాత మా పిల్లలు. తనకి అది మా అదృష్టం అనుకోవాలండి. నాకు కూడా సేమ్ అంతేనండి. నాకు కూడా ఫస్ట్ గుర్తొచ్చేది మా ఆడపడుచులు గుర్తొస్తారు, తర్వాతే మా అమ్మ వాళ్ళు గుర్తొస్తారు. ఎవరికైనా ఆ విధంగా ఉంటేనే ఆ ఫ్యామిలీ సక్సెస్గా వెళ్తుందని నా అభిప్రాయం కూడా. ఫస్ట్ మన ఇంట్లో ఏదైనా మనం తినగా ఎక్కువగా ఉన్నదనుకోండి, ఫస్ట్ గుర్తొచ్చేది మన ఆడపిల్లలే మనకు గుర్తు రావాలండి. అంటే మన ఆడపిల్లలు అంటే అయితే మనకు పుడితే మన పిల్లలు, మనకి ఆడపిల్లలు లేరనుకోండి, మన ఆడపడుచులు. నాకైతే కూతురు ఉంది, కొడుకు. నా కూతురు గుర్తొస్తుంది ఫస్ట్. తర్వాత మా ఆడపడుచులు, తర్వాత మా అమ్మ వాళ్ళు గుర్తొస్తారు ఎవరైనా. ఇలా మిగిలినవన్నీ ప్యాక్ చేసి నాకు బ్యాగ్లో అయితే సర్దేసి ఇచ్చిందండి. ఇంకా కొన్ని ఐటమ్స్ అయితే తీసేసాను. ఒక బ్యాగ్ అయితే ఎల్లుల్లిపాయలు అవి అన్నీ కట్టిందనమాట. వేపించిన పప్పు, కార్న్ పౌడరు చాలానే మిగిలిపోయాయి అన్నీ. ఇంకా కొన్ని అయితే మేమే రిటర్న్ ఇచ్చేయమన్నాం, ఎందుకు అన్నీ ఏం చేసేసుకుంటాము అని. ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు అవి ఇంకా వీడియో తీయలేదండి. కొన్ని అయితే అన్నీ సర్దేశాను ముందే. మాకైతే మ్యారేజ్ అయ్యి 32 ఇయర్స్ పూర్తి చేసుకొని 33వ సంవత్సరంలో అడుగుపెట్టాము. సేమ్ మా వదినకి కూడా, మా అన్నయ్యకి నాకు ఒకరోజు డిఫరెన్స్లో పెళ్ళి అయిందండి. ఈ ఒకరోజు డిఫరెన్స్లో పెళ్ళి అవడాన్ని మా వదిన నేను చాలా ఫ్రెండ్లీగా ఉంటాము. ఇద్దరిమీ కూడా ఎక్కడికి వెళ్ళినా, ఒక సినిమాకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా మేమైతే చాలా సంవత్సరాలే కలిసే ప్రతిదీ కూడా చేసేవాళ్ళము. ఫస్ట్ తన దగ్గర మాత్రం ఏమున్నా సరే నేనే గుర్తొస్తానని నాకైతే గట్టి నమ్మకం అండి. ప్రతిదీ కూడా నాకు ఫోన్ చేసి ఇలాగా అలాగా అని, నేను కూడా ఫోనే కాదండి, ఇంటికి కూడా గడిగడికి వెళ్తూనే ఉంటాను. దగ్గరే మాకు, బండి మీద అయితే 5 నిమిషాలు, నడిచైతే ఒక అరగంట నడవాలి, అంతే డిస్టెన్స్లో ఉంటుంది అమ్మ వాళ్ళ ఇల్లు, మా ఇల్లు. ఇలాగైతే వాళ్ళు బాబుకి మ్యారేజ్ కదా అయింది, వాళ్ళు తెచ్చిన సారిని అయితే ఇలాగ అందరికీ ప్యాకింగ్లు చేశాము. ఆ పళ్ళెంతో లడ్డూలు అయితే నాకు ఇచ్చింది, మా ఇంటి దగ్గర ఎవరికైనా పంచుకోమని. మా ఇంటి దగ్గర ఉన్న వాళ్ళకి, మా పాలు వాళ్ళకి పంచేశాను. అవి కూడా నేను తెచ్చి సారీ అందరికీ ఇలా ప్యాకింగ్లు అయితే చేసి సారిని అయితే పంచేశారండి. దగ్గర వాళ్ళందరికీ అన్ని రకాలు కూడా వేశారు. మామూలుగా బయట వాళ్ళకైతే ఒక్కొక్కటి ఇచ్చే వాళ్ళకి ఒక్కొక్కటి, 2 3 ఇచ్చే వాళ్ళకి 2 అలా అయితే పనిచేసాం అనమాట. సారీ అయితే లైవ్ బాగా ఆదరించారండి. సారీని అయితే 10 మణుగులు తీసుకొచ్చారండి. 10 మణుగులు అంటే 100 కేజీలు స్వీట్ తీసుకొచ్చారు. 100 కేజీల స్వీటు అలాగ మాకు సరిపోయిందండి. అసలు ఏం మిగలలేదు, ఇంట్లో కూడా ఏం ఉంచుకోలేదు. ఎందుకంటే అందరికీ షుగర్లు, బీపీలు ఉన్నాయనేసి స్వీట్స్ ఏం ఉంచుకోలేదు, అన్నీ పంచేశారు. పుట్టింట్లో ఏ శుభకార్యమైనా సరే, ఎస్పెషల్లీ ఆడవాళ్ళకి ఆ ఆనందం వేరు కదండి. మనసంతా నిండిపోతుందండి. ఈ లడ్డూస్ అయితే నాకు పంచుకోమని ఇచ్చింది వదిన, నేనైతే పంచేశాను మా వాళ్ళకి. చాలా హ్యాపీ ఫీల్ అవుతాం కదండి పుట్టింట్లో ఏ శుభకార్యమైనా. అదంతా తన భుజాల మీద వేసుకొని మోసినట్టు ఫీల్ అయిపోతాం కదండి. ప్రతి ఒక్కరూ చెయ్యి వేస్తేనే కానీ ఏ శుభకార్యం కూడా పూర్తి కాదండి. ఏ పనైనా సరే నలుగురు చేయి వేస్తే అది తేలిగ్గా అవుతుందండి, ఒక్కరూ చేస్తే కష్టంగా అవుతుంది. శుభకార్యాలు మాత్రం నలుగురు చేయి వేయటం చాలా మంచిది. అది మన ఆచారం కూడానా, అందుకే ఆచారాల ప్రకారం అలా పెట్టారు. నలుగురు ప్రతి పనిలో కూడా హెల్ప్ చేయాలని.
అందరూ నిలబడైపోయి మా మేనల్లుడి పెళ్ళి చాలా బాగా చేశామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ లైక్ షేర్ అండి.